Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. సో ఈ రోజు మనము ఇండియా ఒక ఫిజికల్ ఫీచర్స్ అండ్ రివర్ సిస్టమ్ చూద్దామండి. ఓకేనా? సో మన లాస్ట్ క్లాస్ లో హిమాలయస్ గురించి చూసాము ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ లో. అండ్ ఇప్పుడు హిమాలయస్ యొక్క రివర్స్ ఏమున్నవి అండ్ ఫిజికల్ ఫీచర్స్ అన్ని మనం డీటెయిల్ గా చూద్దాం. సో హిమాలయస్ తీసుకున్నప్పుడు ఇక్కడ రివర్స్ ఆఫ్ ఇండియాలో హిమాలయన్ రివర్స్ అనేవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో వచ్చేసి బ్రహ్మపుత్ర రివర్. ఓకేనా? బ్రహ్మపుత్ర రివర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. చూడండి, మీకు ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ అనేది ఇక్కడ ఆరిజినేట్ అవుతుంది. ఓకేనా? సో ఇలా మీకు ఈ బ్లూ లైన్ ఉన్నది బ్రహ్మపుత్ర రివర్ ఇది మనకి ఇండియాలోకి ఎక్కడ ఎంటర్ అవుతుంది అనేది కూడా మనకి క్లియర్ గా చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఎంటర్ అయ్యి కలవడం జరుగుతుంది. సో ఇప్పుడు బ్రహ్మపుత్ర రివర్ గురించి నేను మీకు డీటెయిల్ గా చెప్తాను చూడండి. సో ఇది ఆరిజినేటెడ్ ఎక్కడ ఆరిజిన్ అయింది, ఎక్కడ పుట్టింది అని అంటే, ఓకేనా, చమ్యాంగ్ డోంగ్. ఇది వచ్చేసి గ్లాషియల్ ఎక్కడ ఉందండి, టిబెట్. ఓకేనా? టిబెట్, చైనా. ఓకే, సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చూడండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ చమ్యాంగ్ గ్లాషియల్ వచ్చేసి ఇది మనకి కైలాష్ రేంజ్ లో అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడైతే పుట్టడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి ఇది టిబెట్ అండ్ చైనా. ఓకేనా? టిబెట్ చైనా త్రో మనకి ఎలా వస్తుంది అనేది మనం చూసుకోవాలి. అండ్ దీని యొక్క పేర్లు కూడా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలా ఉంటాయి. సో మరి Tibet and China, and it flows through China and it takes bend into the southward direction and enter into the India in Arunachal Pradesh. సో ఇది చైనా నుంచి ప్రవహిస్తూ ఇది ఒక బెండ్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఒక బెండ్ తీసుకుంది కదా సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో. సో తీసుకొని మనకి ఇండియాలో ఎక్కడ ఎంట్రీ అవుతుంది, ఇది ఈ ఏరియా వస్తుందండి మనకి ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. మీకు ఐడియా ఉన్నాయి కదా. సో అస్సాంలోకి ఎంట్రీ అవడం అయితే జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అండ్ ఎంటర్ ఇంటూ ద బంగ్లాదేశ్. తర్వాత బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అవుతుంది. సో బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అయినప్పుడు దీన్ని మనం ఏమంటాము అని అంటే, ఇక్కడ బంగ్లాదేశ్ లోకి ఎంట్రీ అయినప్పుడు ఇక్కడ జమునా అని అంటాము. ఓకేనా? సో జమునా నది అని కూడా అంటారు కదా. సో బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఇట్స్ కాల్డ్ ఏ జమునా, వేర్ ఇట్స్ ఎంటర్ ఇంటూ ద బంగ్లాదేశ్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ జమునా అండ్ జాయిన్స్ విత్ గంగాతో కలుస్తుంది. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, గంగా అండ్ బ్రహ్మపుత్ర జాయింట్స్ ని ఏమని అంటాము, కలిసే ప్లేస్ ని, గంగా ఉన్న బ్రహ్మపుత్ర కలిసే ప్లేస్ ని. ఇంపార్టెంట్, ఇది మనకి ఎగ్జామ్ లో అడుగుతారు ఇలాంటివి. మేఘనా. ఓకేనా? అండ్ ఇట్స్ ఫ్లో ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత గంగా బ్రహ్మపుత్ర తీసుకుంటే ఇది ఒక లార్జెస్ట్ డెల్టాని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది వచ్చేసి వరల్డ్. ఓకేనా? లార్జెస్ట్ డెల్టా ఆఫ్ ద వరల్డ్ ఇన్ బంగ్లాదేశ్ తీసుకుంటే అది వచ్చేసి గంగా బ్రహ్మపుత్ర డెల్టా. దాన్నే మనము సుందర్బన్ డెల్టా అని అంటాము. ఇది పీవైక్యూలో అడిగారు. ఓకేనా? ఆర్ బెంగాల్ డెల్టా అని కూడా అనడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనము బ్రహ్మపుత్ర రివర్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ నేమ్స్ తో అయితే పిలవడం జరుగుతుందండి. టీ సాంగ్పో. ఓకేనా? సో ఇది వచ్చేసి టిబెట్ లో. తర్వాత దిహాంగ్ వచ్చేసి ఇది మనం ఇండియాలో తీసుకున్నప్పుడు బ్రహ్మపుత్ర. తర్వాత జమున బంగ్లాదేశ్ లో. తర్వాత లోహిత్ ఎక్కడ కలుస్తుంది, లోహిత్ జాయింట్స్ విత్ టీ సాంగ్పో ఇస్ కాల్డ్ బ్రహ్మపుత్ర. సో ఇక్కడ చూడండి, మీకు నేమ్స్ క్లియర్ గా ఇచ్చాను. ఓకేనా? ఇలా తర్వాత తెస్తా అని ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటిగా మనకి పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకి సుందర్బన్ ఉంటుందండి. ఓకేనా? సో తర్వాత దిబాంగ్, ఇందాక చెప్పాం కదా, దిబాంగ్ లొకేషన్ చూసుకోవాలి మనకి ఎక్కడ ఎంట్రీ ఎక్కడ వస్తుంది. తర్వాత లోహిత్ ఇక్కడ. ఓకేనా? ఇది మనకి బ్రహ్మపుత్ర నది అండి. కామెంగ్, మానస్ వీటి యొక్క ట్రిబ్యూటరీస్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత బ్రహ్మపుత్ర రివర్ ఆల్సో కాల్డ్ ద రెడ్ రివర్ ఆఫ్ ఇండియా. ఏమంటామండి? రెడ్ రివర్ ఆఫ్ ఇండియా. రిమెంబర్ దిస్. మరి బ్రహ్మపుత్రకి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి అండ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కూడా ఉన్నాయి. సో లెఫ్ట్ బ్యాంక్ తీసుకున్నప్పుడు లోహిత్. ఓకేనా? ఇందాక చూపించాను లోహిత్, దిబాంగ్ అండ్ ధన్సిరి. ఇక్కడ దిబాంగ్, లోహిత్ అండ్ ధన్సిరి. సో ఈ మూడు ఇంపార్టెంట్. లోహిత్ తీసుకున్నప్పుడు ఇది ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది, ఇట్స్ ఆరిజినేట్ ద ఈస్టర్న్ టిబెట్ లో ఆరిజినేట్ అవుతుంది అండ్ ఎంటర్ ఇన్ టు ద ఇండియాలోకి ఎక్కడ ఎంట్రీ అవుతుంది, అరుణాచల్ ప్రదేశ్ లో ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ దీని మీద ఒక బ్రిడ్జ్ కూడా ఉండడం జరిగింది. దట్ ఈస్ ద లార్జెస్ట్ బ్రిడ్జ్. ఓకేనా? లార్జెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. ఓకే, ఆ బ్రిడ్జ్ పేరు ఏంటి, విచ్ ఈస్ ఏ భూపెన్ హజారికా బ్రిడ్జ్ నేమ్ ఏంటంటే భూపెన్ హజారికా బ్రిడ్జ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ జాయింట్ విత్ ద బ్రహ్మపుత్రతో కలిసిన తర్వాత దిబాంగ్ తీసుకుంటే దాని యొక్క సోర్స్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. అండ్ ఫ్లో తీసుకున్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో
ఫ్లో అవుతూ ఇట్స్ జాయింట్స్ విత్ ద లోహిత్ దగ్గర జాయింట్స్ అవుతుంది బ్రహ్మపుత్రలో. తర్వాత ధనసిరి తీసుకున్నప్పుడు సోర్స్ ఆఫ్ అస్సాం అండ్ జాయింట్స్ విత్ ద బ్రహ్మపుత్ర. ఓకేనా. నెక్స్ట్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. రైట్ బ్యాంక్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి సుబాన్సిరి ఇట్స్ ఆరిజినేటెడ్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుందండి, టిబెట్ లో, అండ్ ఎంటర్ ఇంటూ ఇండియా అరుణాచల్ ప్రదేశ్ లో ఎంటర్ అవుతుంది. అండ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం గుండా ఫ్లో అవుతూ ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ లోకి జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ధన్సిరి తీసుకున్నప్పుడు మనకి సుబాన్సిరి వి హ్యావ్ ద లార్జెస్ట్ రివరియన్ ఐలాండ్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. అదేంటండి, మజులి వరల్డ్. ఓకేనా, లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ కాల్డ్ మజులి. ఇది పీవైక్యూ అండి. ఓకేనా. తర్వాత కామెంగ్ వచ్చేసి ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్ లో ఆరిజినేట్ అవ్వడం జరిగింది అండ్ బ్రహ్మపుత్రలో కలవడం జరుగుతుంది. ఎక్కడ అంటే తేజ్పూర్ బీహార్ లో. తర్వాత మానస్ వచ్చేసి మనకి టిబెట్ లో, ఇందాక మీకు డయాగ్రామ్ లో చూపించాను, టిబెట్ లో పుట్టుతుంది అండ్ భూటాన్ కి ఎంటర్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనకి లార్జెస్ట్ రివర్ లో కలవడం జరుగుతుంది. తర్వాత తెస్తా తీసుకున్నప్పుడు సిక్కిం లో పుట్టిందండి. అండ్ ఫ్లో తీసుకుంటే సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ లో ఫ్లో అవుతూ బ్రహ్మపుత్రలో కలవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు మీరు డయాగ్రామ్ కూడా. చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మనకి బ్రహ్మపుత్ర రివర్. ఓకేనా. సో బ్రహ్మపుత్ర రివర్ ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఇక్కడ జమున అని అంటాము. ఇక్కడ గంగాతో కలిసినప్పుడు దీన్ని ఏమంటాము, జమున అని అనడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూడండి ధన్శ్రీ అండ్ మనకి ఇక్కడ లోహిత్, దిబాంగ్, ఇవి ఇంపార్టెంట్ మనం చూసుకోవాలి. లెఫ్ట్ బ్యాంక్, తర్వాత సుభాన్శ్రీ, కామెంగ్, మానస్. ఓకే. సో ఇలా మీకు డయాగ్రామ్ కూడా నేను క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఎక్కడ పుట్టింది లొకేషన్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలా పిలుచుకుంటాము, అవి కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. అండ్ ఇక్కడ బ్రహ్మపుత్ర అనేది టేక్స్ ద యూ టర్న్ ఎంటర్ ఇన్ టు ద ఇండియా. ఎక్కడ అనంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకే. సో ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా రివర్ ఆఫ్ హిమాలయన్ రివర్స్ తీసుకుంటే మనకి ఇండస్ రివర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒకసారి ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఇండస్ రివర్ అనేది ఇక్కడ పుట్టేసి మనకి ఇలా వచ్చేసి చూడండి, మనకి ఇది పుట్టిన డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్, ఫ్లోయింగ్ వచ్చేసి వెస్ట్. ఓకేనా. ఎక్కడ కలుస్తుంది, అరేబియన్ సీలో కలుస్తుంది. ఓకే. మీకు ఒకసారి చూడండి, ఇది ఇండస్ కదా, ఇండస్ కి అలాగే మనకి ఏమేమి రివర్ కలుస్తాయి అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకే. సో చూద్దాం. దేర్ ఆర్ ద మెయిన్లీ 3 హిమాలయన్ రివర్స్ అయితే ఉండడం జరిగింది, గంగా, బ్రహ్మపుత్ర అండ్ ఇండస్. నేను ఇందాక చెప్పాను కదా. సో ఇండస్ రివర్ తీసుకున్నప్పుడు సోర్స్ వచ్చేసి మానస సరోవర్ అండి, కైలాష్ రేంజ్, వేర్ టిబెట్ అండ్ చైనా. ఇందాక మనం సేమ్ బ్రహ్మపుత్ర తీసుకున్నప్పుడు చూసాం కదా. సో ఇక్కడ మనకి టిబెట్ లో మానస సరోవర్ దగ్గర కైలాష్ రేంజ్ లో పుట్టడం జరిగింది ఇండస్ అనేది. ఓకేనా. తర్వాత మరి ఎక్కడ ఎంటర్ అయింది, ఎంటర్ ఇండియా ఎట్ జమ్మూ కాశ్మీర్ లో, ఇండియాలో ఎంటర్ అవుతుంది. ఫ్లోస్ త్రూ ద జమ్మూ కాశ్మీర్ అండ్ ఎంటర్ ఇన్ టు ద పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్ లో ఎంటర్ అయ్యి ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్ లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. తర్వాత పాకిస్తాన్ కి అది వెళ్ళడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ అండ్ రివర్ ఇండస్ ఈజ్ ద నేషనల్ రివర్ ఆఫ్ పాకిస్తాన్. ఓకేనా. అండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ పాకిస్తాన్ అండ్ జాయిన్స్ ఇన్ టు ద అరేబియన్ సీ. ఎక్కడ జాయిన్ అవుతుంది, కరాచీ దగ్గర జాయిన్ అవుతుంది. తర్వాత ఏన్షియంట్ సివిలైజేషన్ తీసుకున్నప్పుడు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది లొకేషన్ అనేది ఇండస్ రివర్ దగ్గర ఉన్నది మనందరికీ తెలిసే. తర్వాత కంట్రీ నేమ్ ఇండియా అనేది డిరైవ్డ్ ఫ్రమ్ ద రివర్ ఇండస్ అని కూడా అంటాము మనము. ఆల్రెడీ ఇది ఏన్షియంట్ హిస్టరీ పీవైక్యూలో వచ్చిన క్వశ్చన్. తర్వాత దేర్ ఆర్ ద మెయిన్లీ 5 లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనేవి ఉండడం జరిగింది. ఓకేనా. తర్వాత అవి ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఇంపార్టెంట్ వాటిని మనం మెయిన్ గా చూసుకోవాలి. చేనాబ్ అండ్ జీలం. ఓకేనా, ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. చేనాబ్ తీసుకున్నప్పుడు దీని యొక్క సోర్స్ తీసుకుంటే బారాలచ్చా పాస్ ఎక్కడ ఉందండి, హిమాచల్ ప్రదేశ్. ఓకేనా. అండ్ ఇట్ ఫ్లోస్ త్రూ ద హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఎంటర్ ఇన్ టు ద పాకిస్తాన్. ఓకేనా. నెక్స్ట్ లిటరల్లీ చేనాబ్ వచ్చేసి మూన్ రివర్ అని కూడా అని అంటాము. తర్వాత జీలం. సో జలం తీసుకుంటే ఏదైనా ఒక సోర్స్ అనేది కూడా మనం చూసుకోవచ్చు, పిరిపంజల్ రేంజ్ లో ఉంది. అండ్ ఇట్ ఫ్లోస్ త్రూ ద ప్యారలల్ టు ద పిరిపంజల్ రేంజ్. అండ్ లొకేషన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ ఆఫ్ రివర్ జేలం. అండ్ జేలం గోస్ త్రూ ద లేక్. ఏ లేక్ గుండా వెళ్తుంది, ఊలార్ లేక్. ఓకేనా. సో మరి ఊలార్ లేక్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ మీరు ఎదిగోండి ఊలార్. ఓకేనా. ఇది జీలం, ఇక్కడ ఇలా ఫ్లో అవుతుంది. ఓకేనా. ఇది జీలం చినాబ్. సో దాని యొక్క సోర్స్ కూడా మీకు పిరిపంజల్ రేంజ్ కని మీకు ఇందాక చెప్పాను కదా. సో పిరిపంజల్ రేంజ్ కి మీకు ఉంటుంది.
ఇవి మనం చూసుకోవాలి. డయాగ్రామ్ అనేది ఎందుకు అనంటే మనం గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకే మనం డయాగ్రామ్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ రివర్ రవి. రవి రివర్ తీసుకున్నప్పుడు ద సోర్స్ నియర్ టు ద ఎక్కడుందండి? రోహతాంగ్ పాస్. రోహతాంగ్ పాస్ ఎక్కడుంది? మనకి హిమాలయాల్లో ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి రవి రివర్ సారీ యాహ్! రవి. ఓకేనా? ఇక్కడ వస్తుంది మనకి. సోర్స్ అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? సోర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి చాలా సోర్సెస్ ఉంటుంది. ఈ ఏరియా అనేది ఇంపార్టెంట్. రోహతాంగ్ పాస్ తీసుకున్నప్పుడు ఇది హిమాచల్ ప్రదేశ్‌లో దాని యొక్క సోర్స్ అని ఉండడం జరిగింది. ఇది మరి ఎక్కడెక్కడ ప్రవహిస్తుందంటే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ అండ్ తర్వాత ఎంటర్ ఇంటూ ద పాకిస్తాన్. తర్వాత మెయిన్ సిటీస్ ఆఫ్ పాకిస్తాన్‌లో లాహోర్‌లో ఇది ప్రవహించడం జరుగుతుంది. ఫైనల్‌గా చెనాబ్ ఎక్కడండి? చెనాబ్ దగ్గర ఇది కలవడం జరుగుతుంది. అహ్మద్‌పూర్ ఓకే. నెక్స్ట్ సుత్లజ్ తీసుకుంటే లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. ఓకేనా? ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. సో దీని యొక్క సోర్స్ తీసుకున్నప్పుడు ఎక్కడ ఉంది అనంటే నియర్ మానస సరోవర్ అండ్ రాక్షస్థల్ లేక్స్ ఇన్ కైలాష్ రేంజ్ లో ఉండడం జరిగింది టిబెట్. అండ్ మరి దాని యొక్క ఫ్లో తీసుకుంటే ఏ విధంగా ఉంది? ఇట్స్ ఫ్లోస్ త్రూ ద టిబెట్ అండ్ ఎంటర్ ఇన్ టు ద ఇండియా. హిమాచల్ ప్రదేశ్ లో ఎంటర్ అవుతుంది అండ్ పంజాబ్ గుండా ప్రవహిస్తూ మళ్ళీ ఎక్కడ కలుస్తుంది? పాకిస్తాన్ లో కలవడం జరుగుతుంది. తర్వాత దీని మీద ఉన్న లార్జెస్ట్ డ్యామ్ అంటే బాక్రా నంగల్ డ్యామ్. ఓకేనా? బాక్రా నగల్ డ్యామ్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఆల్రెడీ పీవైక్యూలో అడిగారు. తర్వాత బియాస్ తీసుకుంటే దీని యొక్క సోర్స్ వచ్చేసి రోహతాంగ్ పాస్ లో హిమాచల్ ప్రదేశ్ లో ఉందండి. రోహతాంగ్ పాస్ ఆల్రెడీ ఇందాక చూసాం కదా మనము. రివర్ రావి కూడా అక్కడే ఉందండి ఇక్కడ. ఓకేనా? సో రోహతాంగ్ పాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్ తర్వాత పంజాబ్ నుంచి నియర్ వచ్చేసి హరి ఫ్లోస్ లో మనకి కలవడం జరుగుతుంది. దాని యొక్క ఫ్లోయింగ్ తీసుకున్నప్పుడు కంప్లీట్లీ ఇండియాలోనే ఫ్లో అవుతుంది. రిమెంబర్ దిస్, ఇట్ ఈస్ ద ఓన్లీ రివర్ ఫ్లోయింగ్ కంప్లీట్లీ ఇన్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది మనకి ఇండస్ రివర్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మీరు ఇవి కూడా కూడా చూసుకోండి ఇక్కడ సుత్లజ్. ఓకేనా? ఇండస్ యొక్క రివర్ రావి అండ్ జీలం తర్వాత చేనాబ్, రోహతాంగ్ పాస్. ఇదిగోండి రోహతాంగ్ పాస్ ఇందాక మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం కదా. తర్వాత బియాస్ ఓకే, చేనాబ్. సో ఇది కొంచెం డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. మీకు నేను షేర్ చేస్తాను టెలిగ్రామ్లో, చూసుకోండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ రివర్ వచ్చేసి హిమాలయాలో ఇంపార్టెంట్ ఏంటి మనకి? రివర్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ హిమాలయన్ రివర్ తీసుకున్నప్పుడు రివర్ గంగా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 స్ట్రీమ్స్ అయితే జాయిన్ టుగెదర్ అని రివర్ గంగా అని చెప్తాము. అదొకటి మనకి భగీరథి అండ్ అలక్నందా. మెయిన్ గా రెండు ఇక్కడ కలుస్తాయి, రెండు స్ట్రీమ్స్. అవేంటి రివర్ గంగలో కలిసేది అంటే భగీరథి అండ్ అలకనంద. భగీరథి సోర్స్ ఎక్కడుందండి? గంగోత్రిలో ఉంది. గ్లాషియర్ అండ్ అలకనంద సోర్స్ తీసుకున్నప్పుడు సతనోపత్. ఓకేనా? సతనోపత్ గ్లాషియర్ లో ఉంది. ఇక్కడ మనకి హైయెస్ట్ డ్యామ్ అనేది ఇండియాలో ఉండడం జరిగింది. అది భగీరథి రివర్ మీద ఉంది. ఓకేనా? ఆ డ్యామ్ పేరు ఏంటండి? థేబ్రి డ్యామ్. ఓకేనా? అండ్ మనకి ఇక్కడ అలకనంద అండ్ భగీరథి ఎక్కడ మీట్ అవుతాయి అంటే దేవ్ ప్రయాగ్ దగ్గర మీట్ అవుతాయి. మరి దేవ్ ప్రయాగ్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ లో ఉంది. ఓకేనా? అండ్ ఫ్రమ్ రివర్ గంగా తీసుకున్నప్పుడు ఎంటర్ ద ప్లేన్స్ ఆఫ్ హరిద్వార్. మనకి హరిద్వార్ ఎక్కడ ఉందండి? ఉత్తరాఖండ్ లో ఉంది. తర్వాత రివర్ గంగా అనేది ఎక్కడెక్కడ ప్రవహిస్తుందంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ కొంచెం స్లైట్లీగా జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. ఓకేనా? ఫైనల్లీ బంగ్లాదేశ్ లో ఎంటర్ అవుతుంది. సో బంగ్లాదేశ్ లో ఎంటర్ అయినప్పుడు ఏమంటాము? పద్మ అని పిలవడం జరుగుతుంది. తర్వాత రివర్ గంగా ఒక ట్రిబ్యూటరీస్ లెఫ్ట్ బ్యాంక్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనేవి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో దానికంటే ముందు ఒకసారి డయాగ్రామ్ చూడండి. సో ఇది మనకి రివర్ గంగా అండి. ఓకేనా? ఇక్కడ మనకి ఎక్కడ పుట్టింది గంగా అంటే గంగోత్రి గ్లాషియర్స్ నియర్ ద ఇక్కడ. తర్వాత దేవప్రయాగ్ అని చెప్పాను కదా. సో దేవప్రయాగ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత సతోపాత్ అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత గంగోత్రి, యమునోత్రి గ్లాషియర్స్ అనేవి మనకి ఇక్కడ ఉండడం జరిగింది. ఓకేనా? ఇవి చాలా ఇంపార్టెంట్. సో గంగా రివర్ ఫ్లో అనేది మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ గంగకున్న ట్రిబ్యూటరీస్ అనేవి కూడా చూసుకోవాలి మనం. కోసి, ఓకేనా? గంధక్, తర్వాత ఘగర, తర్వాత గోమతి, తర్వాత రామ్ గంగా. ఓకే.
మరి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కూడా ఇంపార్టెంటే కదా! సో, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ బ్యాంక్, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనేవి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ తీసుకున్నప్పుడు రామ్ గంగా ఇందాక చూపించాను కదా! రామ్ గంగా ఇక్కడండి. ఓకే. రామ్ గంగా. సో, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్‌లో మరి రామ్ గంగ ఎక్కడ పుట్టింది అనంటే ఉత్తరాఖండ్‌లో పుట్టింది. ఓకే. నామిక్ గ్లాషరీస్‌లో పుట్టడం జరిగింది. మరి ఇది ఎక్కడికి దగ్గరగా ఉంది అనంటే, ఇక్కడ మనకి ఒక డ్యామ్ కూడా మనం చూడొచ్చు. రామ్ గంగా డ్యామ్ అనేది ఈ రామ్ గంగా రివర్ మీదనైతే ఉండడం జరిగింది. తర్వాత ఇట్ ఫ్లోస్ త్రూ ద ఉత్తరాఖండ్, యూపీలో ఫ్లో అవుతుంది. ఓకేనా? తర్వాత గోమతి. గోమతి తీసుకున్నప్పుడు దాని యొక్క సోర్స్ వచ్చేసి నదరన్ యూపీ అండ్ ఫ్లోస్ త్రూ ఓన్లీ ఉత్తరాఖండ్‌లో ఉత్తరప్రదేశ్‌లో ఫ్లో అవుతుంది. తర్వాత మనం దీని యొక్క క్యాపిటల్ తీసుకున్నప్పుడు క్యాపిటల్ ఆఫ్ యూపీ దీని మనకి ఇంకా ఏ ప్లేస్‌లో అంటే గంగోత్రి రివర్ దగ్గర. తర్వాత ఫైనల్‌గా గంగాని ఎక్కడ మీట్ అవుతుందంటే వారణాసిలో. తర్వాత గాగ్రా తీసుకున్నప్పుడు సోర్స్ అనేది టిబెట్ అండి. దాని యొక్క ఫ్లో తీసుకున్నప్పుడు ఎంటర్ ఇంటూ ద నేపాల్. లార్జెస్ట్ రివర్ ఇన్ నేపాల్ అని మనం చెప్పొచ్చు. తర్వాత గంధక్ తీసుకున్నప్పుడు సోర్స్ ఇన్ నేపాల్ ఎంటర్ ద ఇండియా ఇన్ బీహార్ స్టేట్. ఎక్కడ బీహార్‌లో ఎంట్రీ అవుతుంది. తర్వాత కోసి తీసుకున్నప్పుడు నేపాల్. సోర్స్ వచ్చేసి నేపాల్. ఇండియాలో ఎక్కడ ఎంటర్ అవుతుంది? బీహార్ స్టేట్‌లో ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. తర్వాత కోసి తీసుకున్నప్పుడు కోసి ఈజ్ ఆల్సో కాల్డ్ ద సారో ఆఫ్ బెంగాల్ అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ మహానద ఇది తీసుకున్నప్పుడు మనకి ఎక్కడ పుట్టింది అనేది కూడా వెస్ట్ బెంగాల్‌లో పుట్టింది. ఓకే. తర్వాత రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ తీసుకున్నప్పుడు ఇంపార్టెంట్ వచ్చేసి యమున. సో, యమున సోర్స్ ఎక్కడండి మనకి ఉత్తరాఖండ్‌లో ఉండడం జరిగింది. ఇందాక మనం చూసుకున్నాం కదా! యమునోత్రి గ్లాషరీస్ కూడా. సో, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో, దీస్ 3 రివర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఆల్రెడీ మనము హిమాలయం యొక్క ఫిజికల్ ఫీచర్స్ అయితే చూసేసాము ఇంతకు ముందే. ఓకేనా? సో, రిమైనింగ్ వచ్చేసి మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు